హాస్టల్‌లో ఉండే అమ్మాయిలు ఎలా తయారవుతున్నారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. రోజుకొక ఫ్రెండ్ బైక్ ఎక్కుతున్నావు కదా? ఎక్కాను, ఎక్కుతాను. ఏంటి? నీ డ్రాలో దొరికినవి మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ద్వారా పంపించారు ఆవిడ. ఆ రిపోర్ట్స్ కి ఆన్సర్ ఏంటమ్మా నీ దగ్గర? నా ఇష్టం అండి, నా రిపోర్ట్స్. అసలు ఆవిడ ఎందుకు తీసింది? నువ్వు ఏ మాయలో ఉన్నావు అర్థం కావట్లేదు. ఏమన్నా చెడలవాట్లు వచ్చాయమ్మా నీకు? మేడం నేను అందరూ లాగే ఉన్నాను మేడం. కొంచెం నేనే కంట్రోల్ అవుతున్నా. ఇంకా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి చూడండి మీరు. రోజుకొకరు కాదు, రోజుకు ముగ్గురుతో తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇంకా రోజుకొకరితో సరిపెట్టుకుంటున్నా. ఓకే ఇందు, ఇంత ధైర్యంగా చెప్తున్నావు కదా, చెప్పు. ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నావు రోజు? ఎందుకు నువ్వు ఓయో రూమ్స్ లో ఉండాల్సిన కర్మ ఏం పట్టింది నీకు? నేను ఓయో రూమ్ లే కాదండి, ఎక్కడైనా వెళ్తాను. కాదు. ఏంటండి ఇప్పుడు? పబ్లిక్ మీడియం లో టీవీ వాడు ఫోన్ చేస్తే ఇదే దిస్ ఇస్ హౌ యు టాక్. మేడం నేను క్లియర్ గానే చెప్తున్నాను మేడం. ఇప్పుడు జనరేషన్ లో ట్రెండింగ్ లో ఉన్నానండి నేను. అసలు మా అమ్మకు బుద్ధి లేదు. మా అమ్మకు చెప్పండి, అమ్మో అమ్మ నువ్వు ఇంట్లో ఉండొచ్చే, వచ్చి హాస్టల్లో ఒక నెల రోజులు ఉంటూ నువ్వు నాలుకనే తయారవుతావు. నీ మొగుడు మీద నీకు బోర్ కొట్టి నువ్వు నాలుకనే తయారవుతావు. చెప్తాను నేను. ఏంటి మేడం అసలు నాకు ఈ కర్మ? నేను సంతోషంగా ఉన్నానమ్మా అని చెప్పి మీరు ధారాళంగా నేను చెప్తుంటే ఈ బేవర్స్ కొట్లాట్లేంది, బేవర్స్ మీటింగ్ లేదమ్మా. కాబట్టి నోరు కంట్రోల్ లో పెట్టుకుని మాట్లాడో, అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావు బేవర్స్ మీటింగ్ లో అవని? ఇలాంటి అమ్మాయిల వల్లే అందరు అమ్మాయిల పరువు పోతుంది.